ఓం శ్రీ గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే నమస్తే పంకజాంగ్రయే నమస్తే పంకజాంగ్రయే. హరి ఓం. ఆత్మస్వరూపులకి నా నమస్కారములు. మనము మొన్నటి క్లాస్లో హిరణ్యకశిపు ప్రహ్లాద్ మీద ఎంత కోపం వచ్చి దెబ్బలాడి చెప్పిన మాట వినటం లేదు, ఇంకాని హరినామస్మరణలోనే ఉన్నాడనేసి వాళ్ళ దైత్యులందరినీ అతన్ని చాలా కష్టపెట్టారు. కష్టపెట్టి అయితే ఆ గురువులు అన్నారు, ఏదో చిన్నపిల్లోడు వదిలేయండి, ఆ పిల్లోడికి యుక్త వయస్సు రాగానే మళ్ళా మన దారిలో పడిపోతాడు, ఇప్పటికి వదిలేసి మాతో పంపించండి అని. అప్పుడు హిరణ్యకశిపుడు అనుకున్నాడు, అవును కదా చిన్నపిల్లోడు కదా, ఆ చిన్నపిల్లోడికి లోకం తీరి ఏమీ అర్థమవటం లేదు, కొంచెం పెద్దోడు అయ్యాక కొంచెం యుక్త వయస్సు వచ్చాక అతనికి కూడా ఆశలు అవన్నీ వస్తాయి, అప్పుడు మన వైపు తిరుగుతాడు అనుకొని సర్లేని పంపించారు. సో పంపిస్తే అంతా మళ్ళా గురుకులానికి వెళ్ళారు. ఆ షండ అమర్కుడుని అంతా బందోబస్తు చేసి ఎవరు వైష్ణవులు రాకుండా ఉండాలని అంతా చేసి ఇంకా మళ్ళీ పాఠం మొదలెట్టారన్నమాట. ఏంటి? ధర్మ అర్థ కామం గురించి. సో దైత్యులు దాని విషయమే మాట్లాడతారు. సో అవన్నీ ప్రహ్లాదుడికి రుచించలేదు. కానీ ఇప్పుడు గురువులను కష్టపెట్టకూడదు అనేసి అన్నీ చక్కగా వినేవాడు. ఆ తర్వాత గురువులు బయటికి వెళ్ళిపోతే మిత్రులందరినీ చేర్చుకొని భగవంతుడంటే ఏంటి, భగవన్నామ స్మరణ ఎందుకు చేయాలా, ఈ జన్మ ఎందుకు ఇచ్చారు,
అలాంటి విషయాలు మాట్లాడితే అన్నీ భగవద్ గురించి మాట్లాడుతుంటే ఆ పిల్లలకు కూడా చాలా ఇష్టమైపోయింది. భజనలు చేయించేవాడు, తర్వాత ఏమి కష్టపెట్టేవాడు కాదు పిల్లలకి. భగవంతుడి కథలు చెప్పేవాడు, పిల్లల చేత భజన చేయించేవాడు, నామస్మరణ చేయించేవాడు. ఇవన్నీ చేసేసరికి ఆ పిల్లలకి చాలా ఇష్టమయ్యి షండా అమర్కుడు నేర్పించింది అలా గాలిలో వదిలేసి శుభ్రంగా ప్రహ్లాదుడు చెప్పిన మాటలే నేర్చుకొని అదే పాటించడం మొదలెట్టారన్నమాట. ఓకే, ఇప్పుడు స్కూల్లో ఫస్ట్ రోలో ఉంటారు చూడండి స్టూడెంట్స్. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ అని ఫస్ట్ 10లో ఉంటారు. ఆ పిల్లలకి గురువు అంటే ఎంతో భక్తి శ్రద్ధలో, గురువుగారు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు హోంవర్క్లు అది చేస్తారు. చెప్పిన మాట ప్రతి మాట ఎంతో భక్తితో వింటారన్నమాట. కానీ అదే క్లాస్లో 70 మంది స్టూడెంట్స్ ఉంటే కూడా టాప్ పర్సెంట్ క్రీమ్ వాళ్ళ మైండ్ సెట్టే వేరే, వాళ్ళ వినయ విధేయతలే వేరే. వాళ్ళు గురువుగారి ఏది చెప్తే అన్నీ చక్కగా ప్రతి మాట పొల్లు పోకుండా వినడం, నోట్స్ రాసుకోవడం, ఆ తర్వాత మళ్ళా ఆ నోట్స్ని మళ్ళా చదువుకోవడం, ఇవన్నీ చేస్తారన్నమాట. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ గుడ్ స్టూడెంట్ అండ్ ఏ ఆర్డినరీ స్టూడెంట్. ఇప్పుడు మనమందరూ గుడ్ స్టూడెంట్ లాగా ఉండాలి, మంచి స్టూడెంట్ లాగా. ఎందుకంటే మన గురువు గారు నారద మహర్షి గారు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు జ్ఞానబోధ చేశారు. ఇప్పుడు ఆ జ్ఞానబోధ ప్రహ్లాదుడు వాళ్ళ మిత్రులు ఎవరో దైత్య కుమారులు, ఆ స్కూల్లోనే చదువుకుంటున్నాడు కదా, దైత్య కుమారులకి బోధిస్తున్నాడు అన్నమాట. మనం ఏమనుకోవాలంటే, నేను కూడా ఆ ప్రహ్లాదుడి ముందు శిష్యుడిలాగా కూర్చొని భక్తి శ్రద్ధలతో వింటున్నాను అని మనం వినాల. ఇప్పుడు ప్రహ్లాదుడు చెప్పేది అదంతా మన ఇది 7వ అధ్యాయంలో 7వ స్కందంలో 7వ అధ్యాయం అన్నమాట. ఇంతకుముందు బోధనలన్నీ ఆ బోధనలే ఇప్పుడు వస్తున్నాయి, అన్నీ సమ్మరైజ్ చేసి. ఇవన్నీ ఎన్నోసార్లు విన్నాము. మనం వినేటప్పుడు ఎలాగ వినాలంటే, ఇదే మొదటిసారి వింటున్నాను, సాక్షాత్తు నారద మహర్షి గారే నాకు ఉపదేశం చేస్తున్నారు అన్న ఆ భక్తి భావన ఉంటేనే మనకి ఇది వంట పడుతుంది. మన మనస్సు చెడ్డ అలవాటు ఏమంటే, ఇది విన్నాను, ఇది నాకు తెలుసు, మళ్ళీ అదే వింటున్నాను, ఎన్నిసార్లు మళ్ళీ అదే చెప్పిందే చెప్తారు అని మన మనస్సు, అన్కంట్రోల్డ్ మైండ్ బోర్ కొడుతుంది అని చెప్పే అవకాశం ఉన్నదన్నమాట. కానీ భక్తుడికి అలా ఉండదు. ప్రతిసారిని ఇదే మొదటిసారిగా నేను వింటున్నాను అని వింటాడు. అలా విన్నప్పుడు ఏమవుతుంది అంటే, మన మనసు కొంచెంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎక్స్పాండ్ అయిన మనసులోంచి ఇంకా లోతుకి వెళ్తామన్నమాట. ఆ లోతుకి వెళ్ళి జ్ఞానం నాటుకుపోతుంది. అంటే అందుకే
మహాత్ములు అంటారు, శ్రవణం మననం నిధిధ్యాసనం. శ్రవణం అంటే వినడం, మననం అంటే దాని గురించి ఆలోచించడం, నిధిధ్యాసనం అంటే దాని ప్రకారం మనకి తెలియకుండానే నడుచుకోవడం అన్నమాట. మన పరివర్తనలో, మన నడవడికలో పరివర్తన రావడం అప్పుడే వస్తుంది. ఎప్పుడో వింటూ వింటూ వింటూ. స్టూడెంట్స్ అడుగుతుంటారు గురువుగారిని, ఇంకా ఎంతకాలం మేము శ్రవణం చేయాలా అంటే, మా గురువుగారు అన్నారు, నువ్వు మీకు ముక్తి లభించే వరకు, నువ్వు లిబరేటెడ్ అన్న కన్ఫర్మేషన్ వచ్చే వరకు నువ్వు వింటూ ఉండాలా అన్నారు. ఓకే, ఇప్పుడు భోజనం చేస్తున్నాము, మన అరటిపండు తింటున్నాము, ఆహారం లోపలికి వెళుతుంది. వినడం చెవుల ద్వారా ఈ జ్ఞానం, ఆహారం లోపలికి వెళుతుంది. మనం లోపలికి వెళ్ళాక మనము ఆలోచిస్తూ ఉంటాం దాని గురించి. అది పట్టుకోవడం అలవాటు చేసుకోవాలా, లేకపోతే పనికిరాదన్నమాట. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓ విన్నాను, అయిపోయింది, చాలా బాగున్నది, చాలా మంచి విషయాలు విన్నాను అనుకొని ఇంకా మన ధోరణిలో మనం పడిపోయామంటే మనలో పరివర్తన రాదు. నేను అరటిపండు తిని అరటిపండు లోపలే ఉండి ఆ కడుపులో ఆడి జీర్ణమయ్యి ఆ తర్వాత మన శరీరం ఫుల్లుగా ఎక్కడెక్కడికి ఏ ఖనిజాలు, ఏ లవణాలు, ఏ వృత్తులు, ఏ కొవ్వు పదార్థాలు ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలా. అప్పుడే మనకి వంట పట్టింది అని అర్థం. అలాగే మనము విన్నది ఎప్పుడు అదే ఆలోచించుకుంటూ ఉంటే మనకి మన మనసులో ఆ బోధ, జ్ఞానబోధ నాటుకుపోయి ఇంకా మనలో తెలియకుండానే పరివర్తన వచ్చేస్తుంది. పరివర్తన రావాలా. పరివర్తన రాకపోయింది అంటే ఆ తప్పు మనలో ఉన్నది. మనము సరిగ్గా నిధిధ్యాసనం చెయ్యలేదు. ఆ నిధిధ్యాసనము ఎంతసేపు చెయ్యాలో చెయ్యాలా, అప్పుడే మనకి వంట పడుతుంది. ఆ నిధిధ్యాసము రాలేదు అంటే మన తప్పు. శ్రవణం దగ్గరే తప్పు చేసి ఉంటాము, వింటుంటాము, మనసు అక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది. లేకపోతే మననం సరిగ్గా చేసి ఉంటాము, వింటాము, ఏదో మళ్ళీ కొంచెం జ్ఞాపకం చేసుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నమాట. ఏమైంది, అదేమైంది, ఇదే సంసారంలో పడిపోతాము. మనం సంసారంలో పడకూడదు, మనం బయటికి లాక్కోవాలి. అదే భక్త ప్రహ్లాదుడు గారు చెప్తున్నారు ఏం చెయ్యాలా అనేసి. ఓకే, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా విని ఆయన చెప్పిన మాటలు మనము అనుసరించాల. భగవంతుడికి అత్యంత ప్రీతి పాత్రుడైన భక్తుడు ప్రహ్లాదుడు. మనం ఆయన చెప్పిన మాటలన్నీ విన్నామంటే మనకి కూడా ఆ స్థితి వస్తుందన్నమాట. ఇప్పుడు ఏమన్నారంటే, మిత్రులారా, మీకు నా మాటల మీద శ్రద్ధ ఉంటే నేను ఇప్పుడు చెప్పే తత్వం అర్థమవుతుంది. ఈ దివ్య జ్ఞానం వలన ఆత్మ అనాత్మ వివేకం లభిస్తుంది. ఆత్మ అనాత్మ వివేకం ఏంటి? ఆత్మ ఎప్పుడూ ఉండేది, నేను ఆత్మను, ఈ శరీరం పడిపోయాక కూడా నేను ఉంటాను అన్న వివేకం ఆత్మ. అనాత్మ ఈ శరీరము, ఈ ప్రపంచంలో ఉండి సామానులు,
ఈ ప్రపంచంలోని మన బంధాలు అవన్నీ అనాత్మ అన్నమాట. సో మనం ఇప్పుడు ఏదన్నా పని చేస్తున్నాము అంటే మనకు ఆ వివేకం ఉండాలా, ఈ పని నన్ను ప్రపంచంలోకి లాగేస్తుందా, లేకపోతే భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాదా? భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను ఎల్లప్పుడూ ఆత్మనిష్టలో ఉంచుతాదా? ఈ 2 క్వశ్చన్లు మనము అనుకోవాలి అస్తమానం. ఆ వివేకం ఉండాలా. అనాత్మతో మనం ముడిపడిపోతున్నామంటే వదిలేయాలా. ఆత్మతో మనకి భక్తి ఎక్కువైపోతుంది, భగవంతుడితో భక్తి ఎక్కువైపోతుంది అంటే మనము అటువైపు తిరగాలన్నమాట. సో అదే ఆత్మ అనాత్మ వివేకం. ప్రపంచంలో ఉండేది, కనబడేది, మన చేత చేయించేది, కదిలేది అవన్నీ అనాత్మ. అనాత్మ అంటే మాయ. ఎప్పుడు కదలనిది, ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది, జనన మరణం లేకుండా ఉండేది, అదే ఆత్మ. స్క్రీన్ ఎల్లప్పుడూ ఉండేది, సినిమా ఎప్పుడు వచ్చేది పోయేది. ఓకే, అదన్నమాట. సర్వదా భగవంతుని పాద పద్మములను సేవిస్తూ ఆ దేవదేవుని సర్వత్రా చూడడమే జీవిత లక్ష్యము. ఆ భగవంతుణ్ణి ఎలాగ మనము ఎల్లప్పుడూ చూస్తాము అంటే మనము నేర్చుకున్న జ్ఞానాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు. ప్రతి జీవుడిలో ఉండేది ఆత్మ. ఆ ఆత్మ భగవంతుడు, ఆ ఆత్మ పరమాత్మ. ఆ కుక్క అరుస్తుంది, కాకి అరుస్తుంది అంటే పరమాత్మ. మా ఎదురింటి ఆవిడ నాతో వచ్చి గొడవ పెడుతుంది అంటే కూడా ఆవిడలో ఉండేది నా పరమాత్మ. ఆ పరమాత్మ ఏదో ఎందుకో ఇలాగ అయ్యింది, ఆ మనిషికి ఆ మనసులో ఎందుకో ఇలాగ అయ్యింది అని మనము పరమాత్మ మీద మనసు పెట్టాలే కానీ ఆ మనసులో ఉన్న మనిషి మనల్ని కష్టపెట్టడం దాని మీద మనసు పెట్టుకొని రాగద్వేషాలు పెంచుకోకూడదు. అదే ఆ దేవదేవుణ్ణి సర్వత్రా చూడడమే జీవిత లక్ష్యం. ఈ సర్వత్రా చూసి జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలంటే మనం ఎప్పుడు జ్ఞాన నిష్టలో ఉండాల. ఆ జ్ఞానాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవడమే జ్ఞాన నిష్ట అనడం అన్నమాట. సో ఇలాగ చెప్తూ ఉంటే ఆ పిల్లలందరి ముగ్ధులైపోయి ప్రహ్లాదునితో చేరి హరిగుణాలు గానం చేయడం ప్రారంభించేశారన్నమాట. మళ్ళా ప్రహ్లాదుడు అన్నాడు, మన కర్మ బీజాన్ని నష్టపరచాల, మనస్సును కుదుటపరచాల. మన కర్మ బీజం ఏంటి? మన కర్మలు అంటే ఎప్పుడెప్పటి నుంచో పేరుకుపోయిన రాగద్వేషాలు, వాసనలు. నాకు అది కావాలా, ఇది కావాలా అని పరిగెడుతూ ఉంటాము. ఏదో నాకు వివేకం వస్తుంది, వైరాగ్యం వస్తుంది అనుకుంటాము. కానీ సడన్గా మనకి ఏదో ఇష్టమైంది వచ్చేసింది అంటే మనకి తెలియకుండానే పరిగెడతామన్నమాట దాని వెనకాల. సో దాన్ని మనము నిష్టలో ఉండాలి. నిష్టలో ఉండి ఓయో నేను పరిగెట్టకూడదు అని మనసు కుదుట పెట్టుకోవాలి. ఆ కుదుట పెట్టుకోవడమే యోగము అంటారు. ఆ యోగంలో ఉన్నప్పుడే మనకి పరమాప్త ప్రాప్తి దొరుకుతుంది. ఆ బుద్ధి ప్రవాహము, బుద్ధిలో ఆ మాటలు ఈ మాటలు ఏదేదో ఆలోచనలు వస్తాయి కదా. ఆ ఆలోచనలు నిలపాలంటే ఒకే ఒక ఉపాయం, భగవన్నామ స్మరణ. మొన్న ఎవరో అడిగారు, కళ్యాణి గారో ఎవరో కుమారి గారో అడిగారు నన్ను, నాకు స్టెప్ బై స్టెప్ నేర్పించండి అనేసి. ఆ స్టెప్ బై స్టెప్పే ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నామస్మరణ నాన్ స్టాప్.
ఆ నామస్మరణలు అలాగున్నప్పుడు మెల్లగా మనసు కుదుటపడి ఆ ఆలోచనలన్నీ మనకు తెలియకుండానే పడిపోతాయి. అప్పుడు మనసులో ఉండేది నామస్మరణ ఒకటే. ఇంకా మనస్సులో ఎలాంటి ఆలోచనలు రావు. ఆ నామస్మరణలో ఉన్న వాళ్ళకి ఎంతంత కాలం నుంచో పేరుకున్న రాగద్వేషాలు పడిపోతాయి. ఆ రాగద్వేషాలు పడిపోయింది అంటే మన మనసు నిర్మలంగా అయ్యింది అని అర్థం. ఆ నిర్మలంగా అయిన మనసులో ప్రకాశించేది పరమాత్ముడు ఒక్కడే. మనము నామస్మరణ చేస్తున్నాము, మనసులో ప్రకాశించేది పరమాత్ముడు ఒక్కడే అని తెలుసుకున్నాము. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మన జీవితంలో అన్ని పనులు చేసుకోవడం మన ఆనందాని కోసమే, ఇంకా దేనికి కాదు. సినిమాకి వెళ్ళడం, పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం, ఎవరితోనో మాట్లాడుకోవడం, కొనుక్కోవడం, ఇవన్నీ సంతోషం ఇస్తాయి అనుకోవడం. కానీ నామస్మరణ చేసుకుంటూ భగవంతుణ్ణి జ్ఞాపకం పెట్టుకున్నాము అంటే దానికంటే మించిన ఆనందము ఇంకేమీ లేదు. దానికి ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కూర్చున్న చోటే కళ్ళు మూసుకొని మొదలు పెట్టచ్చు అన్నమాట. ఓకే, సో ఈ నామస్మరణ జరుగుతూ ఉండాలి. దానివల్ల భగవంతుని ప్రేమ కలుగుతుందంట. ఆ భగవంతుడి ప్రేమ కలగడానికి ఏం చెయ్యాలా చెప్తున్నారు వినండి. భక్తితో గురువుని సేవించాలా, దొరికిన పదార్థాలన్నీ భగవంతునికి అర్పించాలా, సాధు పురుషులతో సాంగత్యం ఉండాలా, భగవంతుణ్ణి ఆరాధించుట, అతని కథలు శ్రద్ధగా వినుట, తర్వాత అతని గుణాలని, భగవంతుని లీలల్ని శ్రద్ధగా కీర్తించుట, ఆ స్వామి పాద పద్మములను సదా హృదయంలో సేవించుట, మందిరంలోని మూర్తిని దర్శించి పూజించి మనసులో ఎల్లప్పుడూ నామస్మరణతో ఉంటే మనకి మెల్లగా భగవంతుని పైన భక్తి కలుగుతుంది. సర్వశక్తివంతుడైన శ్రీహరియే ప్రతి జీవులోని విరాజిల్లుతున్నాడు అని ఏ జీవుణ్ణి చూసినా సరే మనము ఆ భగవంతుడే ఆ రూపంలో కనబడుతున్నాడు అని మనము సదా ఆ జ్ఞాననిష్టలో ఉండాలి. ఎవరిని చూసినా సరే, ఏ పదార్థం చూసినా సరే అవన్నీ భగవంతుని స్వరూపాలే అని మన మనసులో ఎల్లప్పుడూ ఉంటే దానినే జ్ఞాననిష్ట అంటారు, అనుష్ఠానంలో ఉండడము అంటారు. మనం ఎల్లప్పుడూ ఈ నిష్టలో ఉండాలి. ఆ నిష్టలో ఉన్నప్పుడు మనసు ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది. మన నడవడిక కూడా ఒకలాగా చాలా కంట్రోల్గా ఉంటాము. మనం మాట్లాడేమంటే కూడా తూచి మాట్లాడతాము. ఇంకా లొడ అని మాట్లాడడం పోతుంది. ఎంత మాట్లాడాలా, ఎలాగ మాట్లాడాలా, మనము మాట్లాడేదంతాని హితం, సత్యం,
ప్రియం లాగా ఉంటుందా? మనం మాట్లాడేది వేరే వాళ్ళకి ఉపయోగంగా ఉండాల, వేరే వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండాల, లేకపోతే వాళ్ళ మనసు కష్టపడుతుంది. మనం ఏదో మనసులో ఏదో అయి ఉంటుంది ఇంట్లో, ఆ చిరాకు పెట్టుకొని ఎవరితో మాట్లాడినప్పుడు మనకి తెలియకుండానే బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏదైనా చెప్పామంటే వాళ్ళు అనుకుంటారు నా మీద ఎందుకో ఆవిడకి కోపంగా ఉన్నది, ఇలా అనేసింది, దానికి అర్థం ఏంటి అనుకుంటారు. అంటే ఆవిడ మనసు కష్టపెట్టాం కదా, అది హింస అవుతుందన్నమాట. మాటల్లో కావాలని దెబ్బలాడడం వేసి హింస, మనకి తెలియకుండా కేర్లెస్గా ఉండడం కూడా, కేర్లెస్గా మాట్లాడడం కూడా హింస. ఇంకా సాధువులు అలా ఉండకూడదు, మనమందరం సాధువులు అవుతున్నాము. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా, ఏమి ఆలోచించినా మనము ఎప్పుడూ జ్ఞాపకంలో ఉండాలి, భగవంతుడు నన్ను చూస్తున్నాడు, భగవంతుడు నాతో ఉన్నాడు. భగవంతుడికి తెలిసిపోతుంది నాలో ఉన్న రాగద్వేషం అని. జాగ్రత్త పడ్డామంటే మనం ఎవరిని నొప్పించము, ఎప్పుడూ భగవంతుని ధ్యానంలోనే ఉంటాము. ఎందుకంటే మనము ఎప్పుడు జ్ఞాపకం ఉంది కదా, అయ్యో నేను ఇలాగన్నా అంటే భగవంతుడికి కోపం వస్తుంది. నేను ఎవరితోన్నా మాట్లాడానంటే నేను చక్కగా మాట్లాడాలా, అప్పటికి భగవంతుడికి ఇష్టమవుతుంది. వేరే వాళ్ళతో మాట్లాడామంటే వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ మనం ఎత్తి చూపించాలన్నమాట. మీరు ఎంత చక్కగా మాట్లాడతారండి, మీరు ఎంత చక్కగా ఆ రోజు వంట చేశారండి, గులాబ్ జాములు చాలా మెత్తగా వచ్చినాయండి, అలాంటి ఏదేదో మనకి ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, అవి జ్ఞాపకం పెట్టుకొని చెప్పాలన్నమాట. ప్రతి మనిషికి లోపల ఏదో తెలియని వెలితి ఉంటుంది. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు పడిన వాళ్ళు ఉంటారు. ఆ కష్టాలను ఈ సత్సంగంలో ఉన్నప్పుడు ఆ పుండు మానాల. అందుకే సత్సంగకి రావడం. ఏదేదో కష్టమైన జ్ఞాపకాలు ఉంటాయి, అవన్నీ మన ఫ్రెండ్స్, మన సత్సంగంలో ఉన్న వాళ్ళతో వాళ్ళకి ఉపశమనం కలిగేలాగా మాట్లాడాలన్నమాట. ప్రతి వాళ్ళలో మంచి క్వాలిటీ ఏదో ఉంటుందండి, దాని గురించి మనం మాట్లాడామంటే వాళ్ళకి ఇంతకు ముందు ఏమన్నా కష్టాలు ఉన్నాయో, ఆ పుండు ఉన్నదో ఆ పుండు మెల్లగా మానుతుందన్నమాట. మనం మాటలతోటి వేరే వాళ్ళ పుండుని మాన్పించి శక్తి వస్తుంది సాధకులకి. అందుకే కదా మన స్వాముల దగ్గరికి వెళతాము. అక్కడికి వెళ్ళి కూర్చుంటే మనం ఏం మాట్లాడక్కర్లేదు, ఎక్కువ చెప్పక్కర్లేదు. ఆయన సమీపంలో కూర్చుంటే ఏదో తెలియని ఆనందం. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు తపోనిష్టలో ఉంటారు. ఆ తపోనిష్టే మనము కూడా ఉండాలా. అది చాలా ఈజీ. ఈ కలియుగం అంత ఈజీగా భగవంతుణ్ణి చేరుకుండి తోవ మనకి ఎప్పుడు దొరకదు, ఎప్పుడు దొరకదు. హరినామస్మరణలో ఉండండి. ఆ నామస్మరణకి అంత పవరు. ఆ బిగినింగ్లో ఓం నమో భగవతే వాసుదేవాయ 11 సార్లు చేసింది దానికే అన్నమాట. ఇంకా అది అలాగ మనం మీ ఇష్టం, ఓం నమ శివాయ అనుకుంటారో, హరే రామ హరే కృష్ణ అనుకుంటారో, ఇంకా అది మనసులో వెళుతూనే ఉండాలన్నమాట. అదే పెద్ద తపస్సు ఈ కలియుగానికి. దానికంటే ఈజీ అయిన తపస్సు ఇంకా ఏ జన్మలోనూ ఉండదు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనము ఇప్పుడు పుట్టాము. చెప్పిందే చెప్పి ఈ అవకాశము పుస్తకం ద్వారా మనకి
దొరుకుతుంది. లేకపోతే మనం వింటాము, కొంతకాలం అయ్యాక మర్చిపోతాము. మనం వింటాము, ఇలాగ వెళ్ళిపోతారు, కొంతకాలం అయ్యాక మర్చిపోతామన్నమాట. అది మర్చిపోకూడదనే చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్పారండి ఈ 6 స్కందాల్లో? ఇంకా ఉన్నాయి, ఇంకా 6 స్కందాల్లో ఉన్నాయి. ఇంకా 6 స్కందాల్లో కూడా ఇదే వస్తుందన్నమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే మనము పరిపక్వం చెందుతామన్నమాట. ఇప్పుడు మామిడి చెట్టు మీద మామిడికాయ ఉన్నది, ఆ మామిడికాయ అలాగే ఉంటుందన్నమాట. అలాగే ఉండి 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 పండవుతుంది. ఉండడం అక్కడే సేమ్ నీరే, ఆ నీరే వెళుతుంది, ఆ సూర్యరశ్మియే, ఆ చెట్టే, ఆ కొమ్మే, కానీ అక్కడే ఉండి 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 కొంతకాలానికి పండవుతుంది కదా. అలాగే మనం ఆ నామస్మరణలో ఉండి 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 విన్నాదే విని రూపధ్యానం చేసి, లీలాధ్యానం చేసి, గుణధ్యానం చేసి మనం పండిపోవాలన్నమాట. మన భక్తి పరిపక్వం చెందాల. అందుకే మళ్ళా ఇదే ప్రహ్లాదుడు చెప్పేది, నారద మహర్షి చెప్పేది ఇంతకుముందు చెప్పిందే చెప్తున్నారు. కానీ ప్రహ్లాదుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ప్రియమైన భక్తుడు ప్రహ్లాదుడు మనకు చెప్తున్నాడు అనే భావం మనకు వచ్చింది అంటే మనము అదే ప్రహ్లాదుని మార్గంలో మనం వెళ్తామన్నమాట. ఆయన్ని అనుసరించుతాము. ఆయన చెప్తున్నారు, సర్వశక్తివంతుడైన శ్రీహరియే సకల ప్రాణులలోనే విరాజిల్లుతున్నాడు కదా. మనం చదువుకున్నామా, జ్ఞాపకం ఉందా అని ఇది జ్ఞాపకం పెట్టుకొని యథాశక్తి ప్రాణులన్నిటికీ మనము వాటికి కావలసిన అభిలాషను నెరవేర్చాలి. ఏంటి అభిలాష నెరవేర్చడం అంటే? ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మనం నీళ్ళు పట్టాల. పొద్దునే అయ్యిందంటే అందరికీ ఆకలేస్తారు కదా, మనం ఫస్ట్ ఏదో అన్నమో గింజలో వెయ్యాల. అదే ఆ ప్రాణులకి కావలసింది మనం చూసుకుంటున్నామని అర్థం. మొక్కలకి నీళ్ళు వేయాలా, మొక్కలకి కావలసింది నీళ్ళు. ఆ జీవులకి కావలసింది మనం ఇస్తున్నాము, నీళ్ళు వేస్తున్నాము. అంటే భగవంతుడు ఆ రూపంలో ఉన్నది, ఆ రూపానికి మనం నైవేద్యం పెడుతున్నాము. నీళ్లు పోయడం, అర్పించడం, లోపల భగవంతుడు ఉన్నాము అంటే అది ఆటోమేటిక్గా నైవేద్యం అయిపోతుంది కదా. ఆ చెట్టు మనకి పండో కాయో ఇచ్చిందంటే అది తీసుకున్నామంటే అది ప్రసాదం అయిపోతుందా? సో ఆ మైండ్ సెట్ రావాలన్నమాట. ఆ భగవంతుడికి నీళ్ళేసాను, ఆ భగవంతుడు నాకు కొబ్బరికాయ ఇచ్చాడు అనుకోవాలి. కొబ్బరి చెట్టుకి నీళ్ళు పోసి కొబ్బరికాయ తీసుకునేటప్పుడు ఆ భగవంతుడు నాకు కొబ్బరికాయ ప్రసాదంలాగా ఇచ్చాడు అని అన్నీ హృదయపూర్వకంగా మనము చేయవలసింది చేయాలా. ప్రతి మనిషిని, ప్రతి జీవిని హృదయపూర్వకంగా గౌరవించాలంట. సో మన మనసులో ఎప్పుడు కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు ఉంటాయి కదా. అవన్నీ జయించి ఎల్లప్పుడూ భగవన్నామం స్మరణలో, అనుష్ఠానంలో ఉన్న వాళ్ళకి అనన్య భక్తి దొరుకుతుందంట. ఎల్లప్పుడూ రూపము, లీల, గుణధ్యానం చేసి వాళ్ళ మనసు ఎల్లప్పుడూ ఎంతో ఆనందంగా ఉంటుందంట. నిజమే కదా, మనమందరికీ ఎక్స్పీరియన్స్ అయింది కదా, రైట్? పులకరించిపోతుందంట మనసు. ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ
భగవంతుని రూపం మనసులో చూసుకుంటూ భగవంతుడితో మాట్లాడుకుంటూ ఇప్పుడు అన్నీ వినేటప్పుడు భగవంతుడి పళ్ళు ఇంత చక్కగా ఉన్నాయంట, పళ్ళు మెరిసిపోతున్నాయంట ముత్యాల్లాగా, కళ్ళు తామర రేకుల్లాగా ఉన్నాయంట, ఆయన చూపు కరుణతో నిండిపోయిందంట అని మనం చదువుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆ లెవెల్ నుంచి ఒక పైకి వెళ్ళిపోవాలి. మనము కృష్ణుడితో మాట్లాడాలా. కృష్ణ, నీ పళ్ళు ఎంత అందంగా ఉన్నాయి కృష్ణ, ముత్యాల్లాగా మెరిసిపోతున్నాయి కృష్ణ, నీ కళ్ళు చూడు కృష్ణ, మెత్తటి పద్మాల రేకుల్లాగా ఉన్నాయి, తామర పువ్వుల రేకుల్లాగా ఉన్నాయి కృష్ణ, నీ కరుణపూరిత చూపులు నా మీద పడి నా హృదయం అంతా ఆనందంతో తడిసిపోయింది కృష్ణ. ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి మనము. మట్టి కీర్తనలు వింటూ 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 ఇంకా అదే పాడుకుంటూ ఉంటే బట్ ఇంకా ఒక పైకి ఎక్కిపోవాలన్నమాట. ఈ కీర్తనలని ఎవరో రాశారు, మనము ఆ లెవెల్కి వస్తామో లేదో తెలియదు, నేను మటుకు రాలేను. కానీ ఆ కీర్తనలో ఇంకా నేనే రాసేసినట్టు, కృష్ణ నీ పళ్ళు ఎంత చక్కగా ఉన్నాయి కృష్ణ, కృష్ణ నీ హృదయం మీద అక్కడ భూదేవిని శ్రీదేవిని ఎట్టుకున్నావు కదా, వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు, వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారు కదా, నేనేమో ఇక్కడ ఉన్నాను కదా, ఇలాగ మాట్లాడుకోవాలన్నమాట. వి గాట్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్. భాగవతంలో చెప్తారు, కృష్ణుని ఎప్పుడు కృష్ణుడు దూరంగా దేవుడు 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 అని పెట్టుకుంటే మనకి పొలంలో ఉన్న రైతుకి ఏమి డిఫరెన్స్ ఉండదంట. పొలాల్లో వెళ్ళిన రైతుని అడిగితే ఆ శ్రీకృష్ణ పరమాత్మ మహాత్ముడు మమ్మల్ని అంతా చూసుకుంటున్నారు అంటారంట. ఇప్పుడు అతనికి మనకి ఏం డిఫరెన్స్? మనం ఎంతకాలం నుంచి చదువుకుంటున్నాము, ఇంకా పరమాత్మ ఎంత నో, మనకి కృష్ణుడు చాలా క్లోజ్ ఫ్రెండ్. నా దగ్గరే ఉంటాడు ఎప్పుడూని, నా మనసులోనే ఉంటాడు ఎప్పుడూని, నాకు ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో అవన్నీ ఇస్తుంటాడు అన్న కాన్ఫిడెన్స్ వచ్చేయాలన్నమాట. మన శరీరంలో ఉన్న ప్రతి అణువు భగవంతుణ్ణి అనుభవించాలి. ఆ లెవెల్లో వచ్చిన భక్తుడు సుపీరియర్ భక్తుడు, ఆ భక్తుడికి ఏమవుతుందంట, కన్నుల్లో అశ్రువులు వస్తాయంట, కంఠము గద్గదంగా అవుతుందంట. ప్రహ్లాదుడు చెప్తున్నారు చూడండి. ఓకే, జ్ఞాపకం తెచ్చుకోండి, ఇవన్నీ మనం చదువుకున్నాము. సంకోచము విడిచి బిగ్గరగా అరుస్తాడంట, గానం చేస్తూ నాట్యం చేస్తాడంట. అటేపు ఇటేపు ఎవరున్నారు, ఎవరేమనుకుంటారు, అయ్యో నేను ఇలాగ డాన్స్ ఆడుతున్నానే, అయ్యో ఇలాగ నేను గట్టిగా కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నానే, ఎవరేమనుకుంటారు అనిపించదు. ఎందుకంటే తన్మయత్వంలో తనకు కనబడేది భగవంతుడు ఒక్కడే. ఇవన్నీ ప్రహ్లాదుడు చెప్తున్నాడు చూడండి. ఎందుకు అంటే ప్రహ్లాదుడు ఆ లెవెల్ వచ్చేసింది, అలాగ చేసేవాడండి. చిన్నప్పుడు తనకు తెలియకుండానే అరవడం, పిలడం, ఏదో పక్కన కృష్ణుడు వచ్చేసినట్టు నవ్వడం, ఏదేదో మాట్లాడడం, అవన్నీ చేసేవాడంట. అవన్నీ ఈ దైత్య కుమారులకి చెప్తున్నాడు. గానం చేస్తారు వాళ్ళు, అంత భక్తులు. నాట్యం ఎవరు ఉన్నారు ఏమి లేకుండా నాట్యం చేస్తారంట. ఒక్కోసారి పిచ్చివాడిలాగా నవ్వుతారంట. ఆ భక్తి పారవస్యంలో ఆ నవ్వడం చూస్తే అందరూ అనుకుంటారంట, అయ్యో వీడికి ఏదో పిచ్చి పట్టిపోయింది, పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళాలా, ఇప్పుడు అలాగుంటాడేటి, కళ్ళు అలాగుంటాయేటి, అస్తమానం మూర్చిపోయినప్పుడు పడిపోతాడేంటి, కృష్ణ అంటే అలాగ ఏదో లోకంలోకి వెళ్ళిపోతాడేటి అనేసే కదా రామకృష్ణ పరమహంస గారిని
న్యూరాలజిస్టు, సైకియాట్రిస్టు వాళ్ళందరూ వచ్చి చూశారంట. చూసి చెక్ చేస్తే దే కుడెంట్ డయాగ్నోస్ ఇట్. వాళ్ళు అన్నారంట హీ సైకలాజికలీ డీరేంజ్డ్ అన్నారంట. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి అన్నారంట, వాళ్ళందరూ నన్ను పిచ్చోడు అనుకుంటున్నాడు, నిజమే నానే నిజంగా పిచ్చా అన్నారంట. అప్పుడు ఆవిడ అన్నదంట, ప్రపంచంలో అందరికీ ఏదో ఒక పిచ్చి ఉంటుంది. ధనం పిచ్చి ఉంటుంది, ఊరంతా తిరగడం పిచ్చి ఉంటుంది, చీరలు పిచ్చి ఉంటుంది, నగల పిచ్చి ఉంటుంది. నీకు దేవుడు పిచ్చి ఉన్నది, అది మంచి పిచ్చే కదా, ఉండనయ్యి పర్వాలేదు, ప్రపంచంలో అందరూ పిచ్చోళ్ళే, నీదేమో ఇలాంటి పిచ్చి అన్నారంట. ఓకే, అందువల్ల మనము ఈ టైప్ తిరిగేమో అంటే చెప్పిన వాళ్ళు ఉంటారు, చిన్న వయసులో ఈ టైప్ తిరిగితే దానికి ఏమో అయిపోయింది, వాళ్ళ లైఫ్లో ఏదో ఫెయిల్ అయిపోయింది, అందుకే ఈ టైప్ తిరిగింది అంటారు. అవన్నీ పట్టించుకోకూడదు. ఓకే, సో సంకోచం విడిచి మనం భగవంతుల్లో లీనమైపోవాలా. అలాంటప్పుడు మన శరీరం ఏం చేస్తుందో, మన మనసు ఏమంటుందో, మన కంఠం ఎలా పాడుతుందో పాడనియండి, పట్టించుకోకూడదు మాయ గురించి. భగవంతుణ్ణి మనం అనుభవించాలా. ఓకే, కరుణాపూరితమైన ఆక్రందనలు చేస్తారంట, ఒక్కోసారి ధ్యానమగ్నులు అవుతారంట, ఒక్కోసారి భగవద్భావంతో కనబడిన వాళ్ళందరికీ నమస్కరిస్తారంట. ఎందుకు? అతనికి పరమాత్మే కనబడుతున్నాడు అందరిలో, అందుకే అందరికీ నమస్కరిస్తాడు ఆ భక్తుడు. పచ్చకామీరులోడికి ఊరంతగా పచ్చగా కనబడినట్టు ఇతనికి తన మనసు ఫుల్గా భగవంతుల్లో నిండిపోయింది. ఆయన జ్ఞాననిష్టలో ఉన్నారు. ఆ జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం ఏంటి? కనబడిందంతా భగవత్ స్వరూపులే, భగవంతుడి రూపాలే ఇవన్నీ. అదే సత్యం. ఆ సత్యంలో ఆయన ఉంటారు, ఆ జ్ఞాన నిష్టలో ఉంటారు. అందువల్ల భగవంతుడు, ఈయన భక్తుడు కదా, భగవంతుడు ఇన్ని రూపాల్లో కనబడుతున్నాడని అందరికీ నమస్కారం చేస్తాడంట. భగవంతుని అంత తన్మయుడై మాటి మాటికి దీర్ఘ నిశ్వాసలు విడుస్తూ ఉంటాడంట. ఒక్కోసారి సిగ్గు విడిచి హరి, జగన్నాథ, నారాయణ అని గట్టిగా అరుస్తూ ఉంటాడంట. మనం కూడా ఒక్కొక్కసారి ఆ పెద్ద గుంపుల్లోకి వెళ్తాం కదా, ఏదో తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రదేశాలు చాలా కిక్కిరిసి ఉంటాయి, వేల కొలది ఉంటారు. ఆ వేల కొలది ఉన్న వాళ్ళు కొంతమంది అందరూని ఓ జగన్నాథ జగన్నాథ అంటారు, గోవింద 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 అంటారు, అందరూ అంటారు. కానీ కొంతమంది ఉన్నారంటే అండి, ఒకరిద్దరు ఉంటారు, ఇంకా వాళ్ళ అరుపులు ఇంకా ఎంత గట్టిగా అరుస్తారో, అందరికంటేనే గట్టిగా అరుస్తారు. ఈ అనుభవం మన అందరికీ అయ్యిందే, మనం విన్నాము. వాళ్ళు భగవంతుడితో తన్మయం అయిపోయారు అన్నమాట, తన్మయత్వాలు అయిపోయారు. చూడండి, ప్రహ్లాదుడు చెప్తున్నాడు ఈ విషయాలన్నీ. ఈ విషయాల్లో మనం చూసేం కూడా. ఆ తీర్థయాత్రలో పెద్ద పెద్ద గుంపులు ఉండి ప్లేసు, ఎవరో పూరి జగన్నాథుడు కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామి కానీ, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి కదా, అక్కడన్నీ శ్రీశైలం ఇవన్నీ వెళ్ళినప్పుడు నమశివాయ నమశివాయ అండము, లేకపోతే ఏదేదో ఆ భగవంతుడి పేర్లు ఎంత గట్టిగా మనం అనేస్తాము, మనకు తెలియకుండానే అనేస్తాము. కానీ చాలాసార్లు మనకి ఇంకా ఈ కండిషన్డ్ మైండ్ ఉన్నది, అందువల్ల గట్టిగా అనము. ఈ టైపు ఆ టైపు చూస్తాం, వాళ్ళందరూ గట్టిగా అంటున్నారు, మనము కొంచెం గట్టిగా అంటామంటే, కానీ అంత గట్టిగా అన్నము. ఎందుకంటే వీఆర్ ఆల్ హైలీ కండిషన్డ్. మనము అలా నొక్కి పెట్టేసుకున్నామన్నమాట. భగవంతుడు కూడా మనం ఓపెన్ అవ్వము. ఏమనుకుంటారో, మనం ఓపెన్ అవ్వలేదు, ఇలా ముచ్చుకొని ఉన్నామన్నమాట. మనం ఏంటి ద కండిషన్డ్ లైఫ్, ఇలాగ ఉండాలా అలాగ ఉండాలా అని కండిషన్.
వాళ్ళకి ఏమీ లేదు, ఫుల్గా వదిలేశారు. ఇంక భగవంతుడు ఒక్కడే కనపడుతుంది వాళ్ళకి. ప్రపంచం కనపడలేదు, మనుషులు కనపడటం లేదు, కనబడేది ఒక్కడే భగవంతుడు అనమాట. అందుకే వాళ్ళు అంత గట్టిగా అరుస్తాడు. సో ఈయన చూడండి, ఒక్కోసారి సిగ్గు విడిచి హరి, జగన్నాథ, నారాయణ అని గట్టిగా అరుస్తారంట. సో ఇటువంటి భక్తి యోగ ప్రభావంలో అన్ని బంధాలు తెగిపోతాయి. అతని హృదయం సర్వం భగవన్మయం అయిపోతుందంట. అట్టి సమయంలో పూర్వజన్మలో ఉన్న వాసనలు, పేరుకుపోయిన వాసనలు ఇంకా ఉన్నాయి చూసారా, బీజా స్థితిలో అవన్నీ దగ్ధమైపోతాదంట. అట్టి పురుషుడు భగవత్ ప్రాప్తిని పొందుతాడు. ఇప్పుడు ఇలాంటి భక్తి యోగం కానీ చేసేమి ఎప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించి ఉంటే మన దగ్గర ఉన్న చెడ్డ సంస్కారాలన్నీ నశించిపోతాయి. ఇప్పుడు చెడ్డ సంస్కారాలు నశించిపోయినాయి అంటే మనము ఇంకా ఆ సంసార చక్రంలో పడము. జనన మరణ చక్రం ఉన్నది చూసారా, దాంట్లోంచి పడము, దాంట్లోంచి బయటకు వచ్చేసే మనము. ఎందుకు? ఈ భక్తి యోగ ప్రభావంతో మనలో ఉన్న వాసనలన్నీ దగ్ధమైపోయినాయి. మా గురువుగారు అంటారు, వేరుశనక్కాయలు వేయించేసే మళ్ళా మట్టిలో నాటేమంటే మొక్క వస్తుందా? రాదు కదా. అలాగా మన వాసనలన్నీ దగ్ధం చేసేది ఈ కలియుగంలో నామస్మరణ ఒక్కటే. ఆ నామస్మరణ చేస్తూ 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 భగవంతుడిలో లీనమైపోయేము అంటే మన చెడ్డ సంస్కారాలు అన్నీ క్లీన్ అయిపోయి తళ 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 అన్నీ మెరిసేలాగా అద్దంలాగా అయిపోతుంది మన మనస్సు. ఆ అద్దంలాగా మెరిసిపోయే మనసులో ప్రకాశించేది స్వయం ప్రకాశ ఆత్మ, అదే పరమాత్మ. ఆ పరమాత్మని చేరుకోవడానికి మనకి కావలసింది వివేకం, ఆత్మ అనాత్మ వివేకం, వైరాగ్యం. దేనికి? అనాత్మ విషయానికి వైరాగ్యం. ఆ అనాత్మ విషయాలు ఏంటి? మన దేహానికి సంబంధించినవి, మన బంధాలు, మన ఆశలు, మన అంబిషన్స్, అవన్నీ అక్కడే మనం కొంచెం పని చేయాలన్నమాట, కొంచెం పని. బట్ నామస్మరణ చేస్తూ 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 ఉన్నాడే ఈ పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఎవరికి వివేకము వైరాగ్యము ఉన్నదో వాళ్ళకి భగవత్ ప్రాప్తి చాలా సులువుగా దొరుకుతుంది. ఇప్పుడు వివేకంతో మనకు తెలిసిపోయింది అనాత్మ మాయ, నాకు ఇంకా ఇవి విషయాలు వద్దు, అది వైరాగ్యం. ఇప్పుడు మిగిలింది ఏంటి? మిగిలింది సత్యం, పరమాత్మ. ఎప్పుడు మనలో ఉండి పర్మనెంట్గా ఉండి శాశ్వతంగా ఉండి మనతో వచ్చి మనల్ని కాపాడేది ఆ పరమాత్మ ఒక్కటే అన్న జ్ఞాన నిష్ట. ఆ నిష్టలో ఉండిపోయి ఉన్నది అంతా భగవంతుడే అన్న విషయంలో మనము కరిగిపోతాము, మన ఇండివిజువాలిటీ కరిగిపోతుంది. అప్పుడు సమస్త ప్రాణులందరూ ఆత్మగా ప్రకాశించినది ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడే. అట్టి స్వామిని వదిలి ఈ ప్రపంచంలో నా పిల్లలు, నా ఇల్లు, నా సామాన్లు, నా ఆస్తులు అని ప్రాకులాడడం మూర్ఖత్వమని ప్రహ్లాదుడు అన్నారు. ఓకే, సో ఇంకా ఉన్నాయి. ఆయన దివ్యమైన బోధనలో
ఆ బోధనలు మనము విని ఇప్పుడే చేసి ఇంకా ఉన్నాడు సగం. ఆ బోధనలు విని ఆ బోధనలోనే ఉండిపోయింది శుక్రవారం వరకు. ఇంత చాలు. ఆ నామస్మరణ పొద్దున్నుంచి రాత్రి వరకు మనకి తెలియకుండానే అవ్వాలన్నమాట. మన శరీరంలో కూడా మన హృదయంలో కూడా ఆ మార్పు రావాలి. అప్పుడే మనము భగవంతుడికి చాలా దగ్గరగా అవుతున్నామని అర్థం అన్నమాట.